హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష తుదికి వెల్లడి. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 2023 అక్టోబర్ 18, 20, 26 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షల తుదికిని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షల ప్రాథమిక నవంబర్ 1న వెలువడగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిని పరిశీలించి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ టీఎస్పీఎస్సీ ఆమోదం మేరకు తుదికీని సిద్ధం చేసింది. అభ్యర్థుల జవాబు పత్రాలు తుదికి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని కమిషన్ కార్యదర్శి తెలిపారు. సిబిఎస్ఈ 11, 12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్లో మార్పులు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ 11, 12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్లో మార్పులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను నిజ జీవిత పరిస్థితులకు వర్తింపజేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయన్నారు. విషయ విశ్లేషణ సామర్థ్యం ప్రశ్నలు 40 నుంచి 50% పెంచుతున్నామన్నారు. సబ్జెక్టులో విద్యార్థుల పరిజ్ఞానం పరీక్షించేవి లఘు దీర్ఘ సమాధాన తరహా ప్రశ్నలు 40 నుంచి 30% తగ్గిస్తారని అధికారులు వెల్లడించారు. 15 నుంచి 1-8 తరగతులకు SA2 పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు SCERT పరీక్షల టైం టేబుల్ను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఈ నెల 22తో ముగుస్తాయని తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. SA2 పరీక్షలను ఈ నెల 6 నుంచి 20 వరకు నిర్వహించాలని తొలుత టైం టేబుల్ ఇచ్చారు. అయితే టీచర్లు ఎన్నికల శిక్షణకు వెళ్లడం, ఇదే సమయంలో కొంతమంది స్పాట్ వాల్యుయేషన్ విధుల్లో ఉండటం వల్ల SA2 పరీక్షల తేదీలో స్వల్ప మార్పులు చేశారు. 8వ తరగతి నుంచి IIT మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు. SC/ST గురుకుల COEల్లో అమలుకు నిర్ణయం. విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించేలా శిక్షణ. రాష్ట్రంలో SC/ST గురుకులాలు చదువుతున్న విద్యార్థులు IIT మెడిసిన్ ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా గురుకుల పరిధిలోని 54 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు అందించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. అలాగే గురుకులాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి విద్యార్థికి కనీసం 2 గంటల కంప్యూటర్ అందుబాటులో ఉంచాలని SC/ST గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. CBSE 3-6 తరగతులకు కొత్త సిలబస్. 3-6 తరగతులకు కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే 3వ వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేస్తుంది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్యపుస్తకాలు డిజిటల్ కాపీలు NCERTలు వెబ్సైట్తో పాటు దీక్ష ఈ పాఠశాల పోస్టర్లు యాప్లలో అందుబాటులో ఉన్నాయి.